గాయ్స్ ఒక్కసారి మీ వీడియోని బూస్ట్ చేసి వదిలేండి. బూస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే ఇలా ఉంటాయన్నమాట. మీరేం చేస్తారంటే డైలీ వీడియో అప్లోడ్ చేస్తారు. డైలీ వీడియో అప్లోడ్ చేస్తే అల్గోరిథం ఎలా ఉంటుంది అంటే సో ఇలా వ్యూస్ వస్తాయన్నమాట. స్క్రీన్ షాట్ పెట్టినా చూడండి, ఇలా వ్యూస్ వస్తాయన్నమాట. 10, 20 లేదా 50, 100 బిలో వ్యూస్ వస్తాయన్నమాట. 200 బిలో వ్యూస్ వస్తాయన్నమాట. సో ఏదైతే వీడియో ఆగిపోయిందో ఆ వీడియోని బూస్ట్ చేసి వదిలేయండి. బూస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే చూడండి పక్కా ఇలా ఉంటాయన్నమాట. సో ఎలా ఉంటుంది, మీరు 3 అవర్స్లోనే చేయాలి. అంటే 12 అవర్స్ లేదా 24 అవర్స్ తర్వాత చేస్తా అంటే రిజల్ట్ రాదు. సో ఇప్పుడు మీరు బూస్ట్ చేసి వదిలేండి. ఇప్పుడు మీ వీడియో ఆగిపోయింది అనుకోండి, 3 అవర్స్లోనే మీ వీడియో ఆగిపోయింది అనుకుంటే సో రిజల్ట్ అయితే పక్కా ఇలా ఉంటుంది. బూస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే ఇలా ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా మీరు బూస్ట్ అయితే చేసి వదిలేండి. ఎలా బూస్ట్ చేసుకోవాలి మరి తెలుసుకోవాలి ఉందా, ఖచ్చితంగా మీరు వీడియో పూర్తి చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో ఎండ్ వరకు స్కిప్ అయితే చేయకండి. చాలా క్రియేటర్స్ తప్పు చేస్తుంది ఇదేనండి. డైలీ వీడియో అప్లోడ్ చేస్తారు. డైలీ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఈ వీడియో వ్యూస్ రాలేదు, ఈ వీడియో వ్యూస్ రాలేదు, ఆ వీడియోకి వ్యూస్ రాకుంటే మళ్ళీ స్క్రిప్ట్ రీసెర్చ్ చేస్తారు. రీసెర్చ్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తారు. మళ్ళీ వీడియో తీసిన తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తారు. అలాగే వ్యూస్ వస్తాయి అనమాట. ఇలాగే వ్యూస్ వస్తాయి అనమాట. ఓకే, సో ఇలాగే వ్యూస్ వచ్చిన తర్వాతకి అప్పుడే మీరు నిద్రపోకండి. సో అప్పుడు మీరేం చేస్తారంటే ఆ వీడియోని ఆగిపోయింది కదా, దాంట్లో మీరు వీడియో ఎడిటింగ్ ప్రాపర్లీ చేశారు. సో ప్రాపర్లీ చేసిన తర్వాత ఎక్కడ మిస్టేక్ అవుతున్నది, ఆడియన్స్కి ఎందుకు నచ్చలేదు, సో మీరు థింకింగ్ చేయండి. 3 అవర్స్ లోపే చేసుకోండి. దాన్ని బూస్ట్ చేయాలంటున్నా కదా, సో మీరు వీడియో పర్ఫెక్ట్లీ చేశారు, మీకు మంచిగా అనిపిస్తుంది, బాగానే అనిపిస్తుంది, ఓకే వీడియో బాగుంది, బట్ నాకెందుకు వ్యూస్ వస్తలేవు మీరు అనుకోవచ్చు. ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా ఏ వీడియో కూడా వైరల్ అవుతలేదు, ఎందుకు ఆడియన్స్కు నచ్చలేదు, మీరు అది తెలుసుకోవాలి. దాన్ని బూస్ట్ చేసి వదిలేయండి. సో రిజల్ట్ అయితే పక్కా వస్తుంది. ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా, సో ఖచ్చితంగా చూసేయండి అనమాట. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వీడియో ఎండ్ వరకు స్కిప్ అయితే చేయకండి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. వీడియో చివరి వరకు చూసిన తర్వాత లైక్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తుంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి. గాయ్స్ ఇక్కడ చూడండి, ఒక వీడియోకి నేను బూస్ట్ చేసి వదిలేసిన, 3 అవర్స్లో బూస్ట్ చేసి వదిలేసిన. చూడండి, దిస్ వీడియో హ్యాస్ హ్యాడ్ 12,987 వ్యూస్ సైన్స్ ఇట్ వ్యాస్ పబ్లిష్డ్ అంటుంది అనమాట. 12,900 వ్యూస్ వచ్చినాయి అనమాట బూస్ట్ చేసిన తర్వాత. సో ఫస్ట్ ఎలా ఉండేయంటే, సో ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను, ఉందో లేదో స్క్రీన్ షాట్, సో చూడండి ఉంటే పెడతాను, సో లేకపోతే దాన్ని పోనీ అనమాట. సో బూస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే ఇలా ఉంది చూడండి, జాగ్రత్త చూడండి. నేను ఫస్ట్ లో స్క్రీన్ షాట్ పెట్టినా చూడండి, సో అది మీకు చూపించడానికి పెట్టినాను అనమాట. సో ఇక్కడ నేను బూస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ వాచ్ టైం చూసుకుంటే గాయ్స్, ఇక్కడ వాచ్ టైం చూడండి 458 వాచ్ టైం వచ్చేసింది చూడండి గాయ్స్. ఇక్కడ 458 వాచ్ టైం వచ్చింది. బాణం గుర్తు చూసుకుంటే సారీ, అండ్ రేస్ చూసుకుంటే ఇలా వెళ్తుంది చూడండి గాయ్స్. ఇక్కడ అండ్ ఇంకా చూసుకుంటే గాయ్స్ సబ్స్క్రైబర్స్ ఎంత వచ్చిండ్రు, 48 సబ్స్క్రైబర్స్ వచ్చింది. ఈ వీడియోకి 48 సబ్స్క్రైబర్స్ వచ్చింది అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే గాయ్స్ ఇక్కడ, సో ఇది ఎందుకు వైరల్ అయింది ఈ వీడియో, దీంట్లో ఏ పార్ట్ బాగుంది ఇక్కడ చూడండి. టాప్ మూమెంట్లో వెళ్ళిపోతుంది చూడండి గాయ్స్. ఇక్కడ పార్ట్ అనేది బాగుంది చూడండి, ఈ పార్ట్ బాగుంది. ఈ పార్ట్లో మనం ఏం మాట్లాడాము, ఆడియన్స్కు ఎంగేజ్ చేసినామా ఏం చేసినామా అనేది సో ఇక్కడ చూసుకోవాలి. సో మీ దగ్గర వీడియో ఆల్రెడీ అంటే గ్యాలరీలో ఇదే వీడియో ఉంది అనుకుంటే, సో ఈ వీడియో అప్లోడ్ చేశారు కదా, ఇదే వీడియో ఉంది అనుకుంటే ఈ వీడియోని చూడండి. ఈ టైమింగ్ వరకు చూడండి, ఇక్కడ వరకు టైమింగ్ చూడండి. సో అండ్ 3 మినిట్స్ అనుకుందాం. ఇక్కడ నుండి ఇది 5 మినిట్స్ వీడియో కాబట్టి 2 మినిట్స్ అనుకుందాం. ఇక్కడ వరకు ఇక్కడ నుండి 3 మినిట్స్ అనుకుందాం. ఓకే, 3 మినిట్ కాదు కదా, సో ఇది 2 మినిట్ వీడియో అనుకుందాం. ఇది 1 మినిట్ అనుకుందాం. ఫస్ట్లో 1 మినిట్ అనుకుందాం, ఇది 2 మినిట్ అనుకుందాం. మిగతాది అండ్ ఇది 2 మినిట్ అనుకుందాం ఎగ్జాంపుల్ కోసం. ఈ 2 మినిట్ వీడియోస్లో ఏం మాట్లాడారు చూసుకోండి. అంటే ఆడియన్స్ ఎందుకు ఎంగేజ్ అయ్యారు, మళ్ళీ రిపీట్ వీడియో తీయండి ఒకటి. అండ్ ఇక్కడ నైస్ వర్క్ దిస్ స్పాట్ అండ్ దిస్ వీడియో వ్యూవర్స్ వాచింగ్ ఫర్ లాంగర్ దాన్ యూజువల్ అయితే అంటుంది అనమాట. సో ఈ పార్ట్ అయితే ఆడియన్స్ కు చాలా నచ్చిందని చెప్తాను అనమాట. సో ఎందుకు చూపించారంటే, సో మళ్ళీ మీరు రిపీట్ వీడియో తీయండి సో అని చెప్తాను అనమాట. సో దీన్ని బూస్ట్ చేసి ఇప్పుడు చూడండి, ఇదే వీడియోని బూస్ట్ వీడియో అనమాట. లాస్ట్ టైంలో ఇదే వీడియో బూస్ట్ వీడియో తీసినాను అనమాట. చూడండి టైటిల్ కూడా అదే పెట్టేసాను చూడండి. మీ వీడియోని బూస్ట్ చేయండి అండ్ టైటిల్ కూడా అదే పెట్టేసాను. అదే టాపిక్ పైన నేను రిపీట్ వీడియో అయితే తీస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గాయ్స్, ఇక్కడ సింప్లీ నేను ఇక్కడ చూపించాను కదా, సింప్లీ బ్యాక్ వస్తాను. ఇప్పుడు చూడండి, మీరు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు ఏం చేస్తారంటే 3 అవర్స్ లోపే వీడియో అండ్ వైరల్ అవుతుందా వైరల్ అవ్వదని మీరు తెలుసుకోండి. ఇక్కడ చూడండి, నా బాణం గుర్తులు చూసుకుంటే ఈ వీడియో ఎప్పుడైనా వైరల్ అవుతుంది. ఎందుకు, బాణం గుర్తులు బాగానే చూపిస్తున్నాయి అనమాట. చూడండి, బాణం గుర్తులు ఇట్లా పైన చూపిస్తున్నాయి అనమాట. చూడండి జాగ్రత్తగా చూడండి, ఈ బాణం గుర్తులు బాగా పైన చూపిస్తున్నాయి కాబట్టి అంటే గ్రీన్ టిక్ మార్క్ పైన ఉంది. సో మీ వీడియో వితిన్ మనకు 1 మంత్లో ఎప్పుడైనా వైరల్ కావచ్చు. ఎందుకోసం అంటే సర్చ్ బార్లో వస్తుంది. సో ఇలా బాణం గుర్తులు కనిపిస్తే సర్చ్ బార్లో కూడా వస్తాయి అన్నమాట వీడియో. సో నేనేం చేసిన అంటే ఇదే వీడియోకి నేను సో మళ్ళీ థంబ్నెయిల్ చేంజ్ చేసిన అనమాట. సో ఇక్కడ చూడండి, నేను క్లిక్ చేసి చూపిస్తాను చూడండి గాయ్స్. ఇక్కడ చూడండి 1 డేలో 1K సబ్స్క్రైబర్స్ కి దోకా లేదని పెట్టాను అనమాట. సో ఈ థంబ్నెయిల్ నేను మళ్ళీ చేంజ్ చేసిన. ఫస్ట్ థంబ్నెయిల్ ఏం పెట్టినా చూడండి మీకు చూపిస్తాను. అండ్ మీకు ఎడిట్ లో వెళ్ళిపోయి చూపిస్తాను చూడండి గాయ్స్. ఇక్కడ ఎడిట్ లో వెళ్ళిపోతే గాయ్స్ చూడండి, ఇక్కడ పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోతాను. అండ్ ఇక్కడ చేంజ్ థంబ్నెయిల్ చేంజ్ చేస్తా చూడండి.
సో ఇక్కడ నేను అండ్ ఇందులో లేదనమాట, ఈ స్మార్ట్ ఫోన్లో తమ్నెల్ అయితే లేదు కాబట్టి మీకు చూపించలేకపోతున్నా. సో ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి. సో ఆ తమ్నెల్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో అట్లా పెట్టుకోండి. ఎందుకోసం అంటే విత్ ఇన్ మనకు 3 అవర్స్లో బూస్ట్ చేస్తేనే రిజల్ట్ వస్తాయని చెప్తున్నా కదా. దీన్ని మీరు మళ్ళీ ఇప్పుడు చూడండి, ఒక్క తమ్నెల్ పెట్టారు, ఒక 10 మినిట్స్ ఆగండి. ఇప్పుడు మీరు వీడియో అప్లోడ్ చేశారు, అప్లోడ్ చేసిన వెంటనే మనకు హాఫ్ అన్ అవర్ వరకు చూడండి వ్యూస్ వస్తున్నాయా లేవా చూసుకోండి. ఓకే, హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు బాణం గుర్తు కింద చూపిస్తుంది, లేకుంటే డౌన్ చూపిస్తుంది. మీకు చూపిస్తుంది చూడండి ఇక్కడ ఈ ర్యాంకింగ్ బై వ్యూవర్స్ ఉంది చూడండి. ఇది అనేది మనకు 4th లో ఉందో, 6th లో ఉందో, 8th లో ఉందో, 9th లో ఉందో, 10th లో ఉందో. 10th లో గిన 9th లో గిన ఉన్నది అనుకోండి, సో ఆ వీడియో ఫెయిల్డ్ అనమాట. సో దాన్ని మీరు ఏం చేస్తారంటే అప్పుడే వెంటనే తమ్నెల్ రెడీ చేసుకోండి. తమ్నెల్ రెడీ చేసుకున్న తర్వాత పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోండి. పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోయిన తర్వాత సో ఇక్కడ పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోండి. ఇక్కడ చేంజ్ వీడియో ఉంది చూడండి, ఇక్కడ చేంజ్ తమ్నెల్ ఉంది, చేంజ్ తమ్నెల్ ఉందా, చేంజ్ తమ్నెల్ సెలెక్ట్ చేసేసి తమ్నెల్ పెట్టేయండి. తమ్నెల్ పెట్టేసిన తర్వాత అప్పుడు మీకు రిజల్ట్ అయితే ఎలా వస్తుంది చూడండి. అప్పుడే మీకు విత్ ఇన్ మనకు 10 మినిట్స్లోనే ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి. 10 మినిట్స్లోనే ఈ సిటిఆర్ అనేది బూమ్ అయిపోతాయి అన్నమాట. సో అప్పుడు కనిపించేది 10 మినిట్స్లో ఆ సిటిఆర్ అనేది కనిపించేది. అప్పుడు మీకు ఇక్కడ ఈ ర్యాంకింగ్ బై వ్యూస్ ఉంది చూడండి, అది మనకు చేంజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు 9th లో ఉంది అనుకోండి, డైరెక్ట్లీ ఇక్కడ 4th లో వస్తాయి అన్నమాట. ఇలా 4th లో వస్తాయి అన్నమాట, డైరెక్ట్ 4th లో వస్తాయి. ఎప్పుడు 10 మినిట్స్కి వస్తాయి అన్నమాట. ఇన్ కేస్ ఆ 10 మినిట్స్ కూడా ఆ తమ్నెల్ గా రాకుంటే మంచి తమ్నెల్ డిజైన్ చేసుకోండి. ఎందుకోసం అంటే తమ్నెల్ పైన డిపెండ్ అయి ఉంటారు ఆడియన్స్. మీరు వీడియో ఎంత బాగా చేసినా ఎవరికి కనిపించదు అనమాట, ఎవరికి కనిపించదు. మీరు తమ్నెల్ బాగా చేస్తేనే ఆడియన్స్ కు కనిపిస్తాయి అన్నమాట. చూడండి, నేను సో ఆ తమ్నెల్ కు అంత రేటింగ్ రాలేదు, ఇంగ్లీష్ లో పెట్టాను అనమాట ఆ తమ్నెల్. సో ఎవరు క్లిక్ చేయలేదు. మన వీడియో చూసే వాళ్ళే తెలుగు వాళ్ళు అనమాట, ఇంగ్లీష్ వాళ్ళు చూడరు కదా. సో అట్లా నేను ఇంగ్లీష్ లో పెట్టాను అనమాట. ఇంగ్లీష్ లో పెడితే ఇంగ్లీష్ వాళ్ళు చూస్తారా? సో ఎవరో ఒకళ్ళు చూస్తారన్నమాట, తెలుగు వాళ్ళు చూస్తారు. కాబట్టి నేను ఏం చేశానంటే 1 డేలో 1K సబ్స్క్రైబర్స్కి దోకా లేదు అని సో తెలుగులో స్వచ్ఛంగా పెట్టాను. కాబట్టి సో ఆడియన్స్ అయితే దీన్ని క్లిక్ చేసి చూడండి, 8.2% ఇంప్రెషన్ సిటిఆర్ ఉందన్నమాట. అండ్ ఇంకా మళ్ళీ చూసుకుంటే కదా, ఇక్కడ అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే దీని వీడియో బాగుందంటే వీడియో కూడా బాగుంది అనమాట. అంటే అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే 2 minutes 44 seconds చూస్తుండ్రు. మనకు లెంత్ ఎంత ఉంది వీడియోది చూడండి, ఇక్కడ 10 minutes లెంత్ ఉందా. అండ్ దాంట్లో నుంచి 3 minutes అవరేజ్ వ్యూస్ చూస్తున్నారు. అంటే ఆడియన్స్ అందరు కలిపి అప్రాక్సిమేట్లో 3 minutes వరకు అయితే చూస్తున్నారని మనకి ఇక్కడ యూట్యూబ్ కొంచెం చెప్తున్నారు. అండ్ ఇంకోటి చెప్తుంది చూడండి guys ఇక్కడ. సో మనం ఇప్పుడు 3 hours లోపే ఈ తమ్నెల్ చేంజ్ చేసుకున్నారు. ఓకే, ఈ తమ్నెల్ చేంజ్ చేసుకున్నారు. ఓకే, చాలా ఈ తమ్నెల్ చేంజ్ చేసుకున్నారు. ఓకే, తమ్నెల్తో పాటు మీరేం చేస్తారంటే ఈ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోండి. తమ్నెల్తో పాటు మీకు చెప్తున్నారు guys ఇక్కడ. సో ఇక్కడ మీరేం చేస్తారంటే ఏంటి చూడండి, ఇక్కడ మనకు ఏం కనిపిస్తాయంటే ఇక్కడ రీచ్కి వెళ్ళిపోండి. రీచ్కి వెళ్ళిపోతే తెలిసిపోతుంది. ఇక్కడ మీరేం చేస్తారంటే guys ఇక్కడ చూడండి, కంటెస్ట్ సజెస్టింగ్ దిస్ వీడియో కనిపిస్తుందా, ఎవరి వీడియో ఫస్ట్ కనిపిస్తుందో వాళ్ళ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వేరే వాళ్ళది కనిపిస్తుంది అనమాట. సో వాళ్ళ వీడియో మీకు నచ్చిన మీ కంటెంట్ బట్టి సో మీకు ఇక్కడ రికమెండ్ చేస్తాయి. కాబట్టి సో నాకైతే వీళ్ళైతే రికమెండ్ చేస్తుంది కాబట్టి 4000 వాచ్ టైం తెచ్చుకునే ప్రాసెస్ అయితే ఇట్లా టైటిల్ అయితే పెట్టారు కాబట్టి సో నాకైతే రికమెండ్ చేసింది. కాబట్టి సో ఇలా మీరు వీళ్ళది కీవర్డ్స్ తీసుకోవచ్చు. అండ్ వీళ్ళ వీడియో ఓపెన్ చేసేసి అండ్ వాళ్ళ డిస్క్రిప్షన్లో వెళ్ళిన తర్వాత ఎవరైతే కీవర్డ్స్ పెట్టినరో, ట్యాగ్స్ పెట్టినరో, టైటిల్ పెట్టినరో అన్ని కాపీ చేసుకొని మన డిస్క్రిప్షన్లో అయితే పేస్ట్ చేసేయండి. వాళ్ళకి తీసుకొని పేస్ట్ చేసేయండి. వన్స్ అన్లిస్ట్లో పెట్టేసి మన వీడియోని అన్లిస్ట్లో పెట్టేసేయండి. మన వీడియో అన్లిస్ట్లో పెట్టిన తర్వాత విత్ ఇన్ మనం వెంటనే రీఫ్రెష్ చేసిన తర్వాత దాన్ని పబ్లిక్ చేసేయండి. పబ్లిక్ చేసిన తర్వాత సో మళ్ళీ చూడండి. అండ్ ఇప్పుడు తమిళ అయితే చేంజ్ చేసేస్తారు. ఓకే, మనకు తమిళ ముఖ్యం, చాలా తమిళ ముఖ్యం. తమిళ చేంజ్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే మీరు చూస్తారు. ఎలా చూస్తారు మీరే నన్ను అంటారన్నమాట, అన్న మీరు చెప్పింది కరెక్టే, నేను తమిళ చేంజ్ చేసుకున్నాను, సో రిజల్ట్ అయితే పక్కా వచ్చింది, సో థ్యాంక్ యూ సో మచ్ అని మీరు అంటారు లేదో చూడండి. సో నేను కామెంట్ చేస్తారో లేదో చూడండి. సో మీరేం చేస్తారంటే మీరు ఏబీ టెస్ట్ చేసుకోకండి. ఏబీ టెస్ట్ చేస్తే ఆ తమిళ ఇదొక తమిళ వెళ్తుంది, ఇదొక తమిళ వెళ్తుంది, ఇదొక తమిళ వెళ్తుంది. మీరేం చేస్తారంటే 2 thumbnail రెడీ చేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను 2 thumbnail రెడీ చేసుకున్నాను. ఫస్ట్ thumbnail ఇంగ్లీష్లో పెట్టాను. సో ఫస్ట్ మీకు స్క్రీన్ షాట్ పెట్టిన చూడండి. సో అలా అనమాట. ఆ thumbnail ఫస్ట్లో పెట్టాను కాబట్టి సో దానికి రెస్పాన్స్ అయితే రాలేదనమాట. సో ఇది thumbnail నేను స్వయంగా పిక్సెల్ ల్యాబ్లో చేశాను అనమాట. జస్ట్ నార్మల్ చేశాను అనమాట. చూడండి, 1 డేలో 1K సబ్స్క్రైబర్స్కి దోకా లేదు అని పెట్టాను అనమాట. సో అలా నేను పెట్టిన సింపుల్ పెట్టిన చూడండి. దీనికి చూసుకుంటే గాయస్ చూడండి, 8.2% ఇంప్రెషన్ సిటిఆర్ ఉంది అండ్ ఇంప్రెషన్ క్లిక్ థాట్ రేట్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే వ్యూస్ చూసుకుంటే 291 వ్యూస్ ఉన్నాయి అనమాట. సో ఇది ఎన్ని డేస్ అయిందండి మీకు చూపిస్తాను చూడండి. 3rd March వీడియో పబ్లిక్ చేశాను చూడండి. అవునా? సో ఇది షూట్ ఎప్పుడు చేస్తున్నా అండి, డేట్ ఎంత అండి,
5th డే అన్నమాట. చూడండి డేట్ 5th డే అన్నమాట. అంటే ఈ రోజు షూట్ చేస్తున్నా. 3rd నేను పబ్లిష్ చేశాను ఈ వీడియో. అండ్ చూడండి 3rd మార్చ్ పబ్లిష్ చేశాను. అండ్ మీకు చూసుకుంటే 5th మార్చ్కి నేను వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. సో మీకు కళ్ళ ముందట లైవ్ ప్రూఫ్ చూపిస్తుందా? ఇలా అయితే బాణం గుర్తులు పైన కనిపించాలి. పైన కనిపిస్తే మనకు రిజల్ట్ పక్కా వస్తుంది. మీరు చూడండి. సో మీరు బూస్ట్ చేసి వదిలేండి. నేను చెప్పాను కదా, ఒకటైతే 3 hours లోపే తమ్నెల్ రెడీ చేసుకోండి. ఏదో ఒక తమ్నెల్ పెట్టేశారా, ఓకే. అండ్ ఇప్పుడు వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే రీచ్కి వెళ్ళిపోతారు. రీచ్కి వెళ్ళిపోతే సో ఇక్కడ మీకు ఎవరి వీడియో అయితే డిస్ప్లే అవుతాయో వాళ్ళ వీడియో మీకు నచ్చినలాగా వీళ్ళ నుంచి ఎవరిదైనా తీసుకోవచ్చు. వీళ్ళ నుంచి ఎవరిదైనా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత కీవర్డ్స్, ట్యాగ్స్, వాళ్ళ టైటిల్ కూడా సేమ్ యాడ్ తీసుకొని మన డిస్క్రిప్షన్లో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత అన్లిస్ట్లో పెట్టేసి పబ్లిష్ చేసేయండి. పక్కా రిజల్ట్ వస్తుంది మేడం. సో ఇలా చేయండి. మీరు 3 hours లోపే చేయండి. మళ్ళీ చేస్తా అంటే రిజల్ట్ రాదు. 3 hours లోపే చేయండి, ఓకే. సో ఇది కంప్లీట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో వీడియో ఇంతవరకు చూసినారు అనుకోండి, లైక్ ఇచ్చుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకే. లైక్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. నా రిక్వెస్ట్ ఒకటేనండి, లైక్ మాత్రం చేసుకోండి, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. మరొక మంచి వీడియో తెలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్. బాయ్ బాయ్.